రాజకీయాల్లో ఒక్క మాట చాలు, కెరీర్ ను నిలబెట్టాలన్నా పాతాళానికి తొక్కేయాలన్నా మన రాహుల్ గాంధీ గారు మరోసారి అలాంటి ఒక ఆణిముత్యాన్నే పలికారు. ఈసారి ఆయన బీజేపీకి తెలియకుండానే ఒక సిక్సర్ బాల్ వేశారు. ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు జీఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే జీఎస్టీని మారుస్తామని చెప్పాలనుకున్నారు. కానీ ఆ చెప్పే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం ఉన్న జీఎస్టీ ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా మరియు వినియోగదారులకు ప్రో కన్స్యూమర్ అంటే అనుకూలంగా ఉంది. మేము దానిని మారుస్తాం. Which today is completely anti-producer and pro-consumer. We would try and realign some of those structures. ఒక్క క్షణం ఆగండి, మీరే ఆలోచించండి. ఒక ప్రభుత్వ పాలసీ వినియోగదారులకు అనుకూలంగా అంటే సామాన్య ప్రజలకు మంచి చేసేలా ఉందన్నమాట. అది మంచి విషయమే కదా. కానీ రాహుల్ గారు ప్రజలకు మంచి చేస్తున్న ఈ జీఎస్టీని మేము అధికారంలోకి వచ్చి మారుస్తామని చెప్పకనే చెప్పేశారు. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేసే జీఎస్టీని మార్చేసి వారికి నష్టం కలిగిస్తుందా? ప్రజలకు మంచి జరుగుతోందని స్వయంగా ఒప్పుకొని దాన్ని మారుస్తానని చెప్పడం కన్నా పెద్ద రాజకీయ తప్పిదం మరొకటి ఉంటుందా? దీన్నే అంటారు సొంత కాలితో సొంత గోల్ కొట్టుకోవడం అని. ఈ ఒక్క మాటతో రాహుల్ గాంధీ గారి రాజకీయ ప్రసంగం ఖతం. బై బై, టాటా, గుడ్ బై, గయా. ఈ పొలిటికల్ కామెడీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఫుల్ టాస్ బాల్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.